అయితే మేహుల్ సార్, ఈ ముంబై రాబరీలో దొంగ వాల్ట్ కోడ్ ని అంత తొందరగా ఎలా గెస్ చేశాడు? దొంగ గెస్ చేయలేదు ఆలియా. అతను ముందు నుంచే న్యూయార్క్ సిటీలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మ్యూజియంలో ఏళ్ల పురాతనమైన గోల్డెన్ రెప్లికా టార్చ్ దొంగిలించబడింది. న్యూయార్క్? మరి ముంబై వల్ల రాబరీ కేస్? ముంబై కేసు నువ్వు ఇంకా జోయా చూసుకుంటారు. నేను తొందరగా బయలుదేరాలి. సొసైటీ అలర్ట్ పంపించింది. ఇవాళ దొంగకి బాగా చితక్ కొడతారనమాట. బాయ్ బాయ్ సార్. లాజికల్ ఆర్మీ, ఈ రోజు మా ముందు 2 కేసులున్నాయి. మరి తొందరగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇక మిషన్ లో మాకు తోడుగా ఉండండి. డిటెక్టివ్ మేహుల్ న్యూయార్క్ సిటీకి చేరుకున్నారు. లిబర్టీ ఐలాండ్ లో డిటెక్టివ్ ఐక్యూ సొసైటీ యొక్క సీనియర్ డిటెక్టివ్ జాక్ పిల్లర్ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. విషయం చాలా సీరియస్. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మ్యూజియం నుంచి శతాబ్దాల నాటి గోల్డెన్ రెప్లికా టార్చ్ దొంగిలించబడింది. మేహుల్, థ్యాంక్ గాడ్ మీరు వచ్చేశారు. దొంగ మా సెక్యూరిటీ పెరిమీటర్ లోపలే టార్చ్ ని దొంగిలించాడు. మొత్తం ఐలాండ్ లాక్ డౌన్ లో ఉంది. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. పద జాక్, 1 సెకండ్ కూడా వేస్ట్ చేయొద్దు. నన్ను నేరుగా క్రైమ్ సీన్ లోకి తీసుకెళ్ళు. మ్యూజియం లోపల డిటెక్టివ్ సొసైటీ యొక్క టీం ప్రతి అంగుళం వెతుకుతున్నారు. గోల్డెన్ రెప్లికా టార్చ్ మాయమైంది. కానీ కంగారు పడాల్సిన విషయం ఏమిటంటే గ్లాస్ కొంచెం కూడా పగలేదు. మేహుల్, డిజిటల్ సెన్సస్ ప్రకారం లాక్ ఉదయం 9 గంటలకి తెరుచుకుంది. మేము బయోమెట్రిక్ స్కాన్ చేశాం, కానీ అన్నోన్ ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. ఎలా అనిపిస్తుందంటే ఏదైనా దెయ్యం దొంగిలించిందేమో అని. గోస్ట్ ఫింగర్ ప్రింట్స్ వదలవు జాక్, కానీ మట్టి సాక్ష్యాలనిస్తుంది. చూడు, ఇక్కడ బూట్ల మట్టి గుర్తులున్నాయి. ఇవి డిస్ప్లే వైపుగా వెళుతున్నాయి, కానీ ఎగ్జిట్ వైపు కేవలం నార్మల్ చెప్పులు గుర్తున్నాయి. దీని అర్థం దొంగ ఇక్కడ బూట్లు మార్చుకున్నాడు. కానీ ఎందుకు? ఎందుకంటే అతను టూరిస్ట్ లాగా బ్లెండ్ అవ్వడానికి. కానీ అతను ఒక తప్పు చేశాడు. ఏంటి మీకు తెలుసా? స్టాట్యూ ఆఫ్ లిబర్టీ యొక్క అసలైన రంగు కాపర్, కానీ సముద్రపు గాలి వలన ఇది గ్రీన్ అయిపోయింది. దొంగ యొక్క బూట్ల యొక్క మట్టి రంగు ఈ పురాతన కాపర్ డస్ట్ తో మ్యాచ్ అవుతున్నాయి. అది కేవలం మెయింటెనెన్స్ ఏరియాలో దొరుకుతుంది. మేహుల్ అబ్జర్వేషన్ ఒకటి క్లియర్ చేసింది. దొంగ బయటవాడు కాదు, అక్కడి వాడే అని. ఎవరికైతే ఐలాండ్ లో ప్రతి అడుగు తెలుసో అతను. మేడం, మేహుల్ ఇంకా జాక్ సెక్యూరిటీ రూమ్ లోకి వెళతారు. జాక్ ఆ 3 సస్పెక్ట్స్ ని షార్ట్ లిస్ట్ చేశాడు, ఎవరైతే దొంగతనం సమయంలో స్టాఫ్ ఏరియా నుంచి బయటికి వెళ్లారో. కానీ వీళ్ళలో ఒకళ్ళు స్టాఫ్ మెంబర్స్ కాదు, అంటే దొంగ. మేహుల్, ఈ 3 మా డేటాబేస్ లో రిజిస్టర్డ్. అయితే ఈ 3లో ఒకరు సస్పీషియస్ అవుతారు. మీరు గుర్తించగలుగుతారా? ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జాక్. దొంగ దాక్కున్నాడు కానీ లాజిక్ లో ఒక తప్పు చేశాడు. లాజికల్ ఆర్మీ, ఈ సస్పెక్ట్స్ ని జాగ్రత్తగా చూడండి. మీరు గుర్తుపట్టగలుగుతారా వీరిలో దొంగ ఎవరని? చూడండి, సస్పెక్ట్ ఏని. అతను జెమ్ సూట్ అయితే ప్లంబర్ది ధరించాడు, కానీ అతని చేతిలో ఒక వుడ్ సా ఉంది. ఒక ప్లంబర్ దగ్గర ప్లంబింగ్ టూల్స్ ఉంటాయి, వుడ్ సా కాదు. అంటే దీని అర్థం ఈ స్టాఫ్ మెంబర్ నకిలీ. మేహుల్ యొక్క చురుకైన దృష్టి దొంగని గుర్తించింది. దొంగ ప్లంబర్ లాగా స్టాఫ్ ఏరియాకి చేరుకున్నాడు. మేహుల్ ఇంకా జాక్ వెంటనే అతని వైపు పరిగెడతారు. దొంగకి తెలిసిపోయింది మేహుల్ అతన్ని చూశాడని. అతను వెంటనే స్టాఫ్ ఏరియా నుంచి బయలుదేరి టూరిస్టుల గుంపులో చేరిపోయాడు. న్యూయార్క్ యొక్క వర్షాన్ని అడ్డం చేసుకుని దొంగ ఒక్క రెయిన్ కోట్ ధరించాడు. దాంతో అతను అందరిలా కనిపిస్తాడు. ఆల్ యూనిట్స్, సస్పెక్ట్ బ్లూ పాంచోలో ఉన్నాడు. అతని బోర్డింగ్ ఏరియాలో ఆపండి. ఆగు జాక్, అక్కడ కనీసం 20 మంది పాంచోలో ఉన్నారు. ఒకవేళ మనం తప్పుడు వ్యక్తిని పట్టుకుంటే అప్పుడు దొంగ పారిపోతాడు. మనం లాజిక్ ని ఉపయోగించాలి. దొంగ గుంపు వల్ల తప్పించుకున్నాడు, కానీ మట్టి అతని దారి రహస్యాన్ని తెలుపుతోంది. ఈ ఫుట్ ప్రింట్స్ ని జాగ్రత్తగా చూడండి. మీరు చెప్పగలుగుతారా దొంగ ఏ దారి ఎంచుకున్నాడని? ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక మనిషి పరిగెత్తినప్పుడు అతని 2 అడుగుల మధ్య దూరం పెరుగుతుంది. చూడండి, ఈ 2వ దారి, ఈ ఫుట్ ప్రింట్స్ మధ్య దూరం మిగతా వాటి కంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే అర్థం దొంగ ఈ దారి గుండా పరిగెట్టాడు. మేహుల్ ఇంకా జాక్స్ వెంటనే ఆ దారిలో వెంబడించారు. 3 సస్పెక్ట్స్ ఒకే రకమైన బట్టలు ధరించారు, కానీ వీళ్లలో ఒకరు వేగంగా మట్టిలో నుంచి పరిగెట్టుకొచ్చిన వారు. ఏంటి మీరు చెప్పగలుగుతారా వీరిలో అతను ఎవరని?
ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. జాక్, వర్షంలో ఒక మనిషి వేగంగా పరిగెత్తినప్పుడు అతని బూట్ల మట్టి వెనక వైపుగా ఎగురుతుంది. సస్పెక్ట్ బిని చూడు, అతని బట్టల వెనకాల మట్టి గుర్తులున్నాయి. వేగంగా పరిగెట్టిన కారణంగా బంటి అతని వేస్ట్ వరకు పడి ఉంది. అంటే దీని అర్థం దొంగ ఇతనే. సరైన జవాబు. మేహుల్ అతన్ని పట్టుకున్నాడు. జాక్ వెంటనే సస్పెక్ట్ ని అరెస్ట్ చేస్తాడు. కానీ ఒక ప్రాబ్లం ఇప్పటికీ ఉంది. లేదు జాక్, దొంగ ఇంత కష్టపడి టార్చ్ని విసిరేయడానికి దొంగలించలేదు. దాన్ని అతను ఇక్కడే దాచాడు, సరిగ్గా మన కళ్ళ ఎదురుగానే. లాజికల్ ఆర్మీ, ఈ షెడ్ ని జాగ్రత్తగా చూడండి. మీకు దొంగలించబడిన గోల్డెన్ టార్చ్ కనిపిస్తుందా? దొంగ దాన్ని చాలా తెలివిగా దాచిపెట్టాడు. చూడండి ఆ అంబ్రెల్లా స్టాండ్ ని. అక్కడ 3 గొడుగులున్నాయి, కానీ 4వ వస్తువు గొడుగు కాదు. దాని హ్యాండిల్ చూడండి, అది ఒక ఫ్లేమ్ లాగా ఉంది. దొంగ టార్చ్ ని తిప్పి ఆ అంబ్రెల్లాలో దాచిపెట్టాడు, ఎవరికి అనుమానం రాకుండా. వా, మేహుల్ కనిపెట్టేశాడు. దొంగ అయితే చాలా తెలివిగా దాన్ని దాచిపెట్టాడు, కానీ మేహుల్ దృష్టి నుంచి తప్పించుకోలేదు. గ్రేట్ జాబ్ మేహుల్, మనకు మన టార్చ్ దొరికింది. న్యూయార్క్ వెలుగు తిరిగి వచ్చింది. వెయిట్ జాక్, ఈ టార్చ్ అసలైంది కాదు, ఇది రెప్లికానే. ఇది చాలా తేలిగ్గా ఉంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ యొక్క అసలైన టార్చ్ 1984లో మార్చబడింది. అది 3.6 పౌండ్స్ బరువు ఉంటుంది. ఈ రెప్లికా టార్చ్ ప్రాపర్ గా ఉండాల్సింది, కానీ ఇది ప్లాస్టిక్ ది. ఏంటి అంటే ఈ టార్చ్ నకిలీదా? కానీ దొంగ ఇక్కడే ఉన్నాడే. జాక్, మనం కేవలం డిస్ట్రాక్షన్ ని పట్టుకున్నాం. రియల్ దొంగ వేరే ఉన్నారు, ఎవరైతే అసలైన రెప్లికా టార్చ్ ని తీసుకొని ఐలాండ్ నుంచి పారిపోవడం చూస్తున్నారు. చాలా పెద్ద మోసం. ఈ అనుమానాలు కేవలం మాయ. అసలైన దొంగ ఇంకా బయటే ఉన్నాడు. ఇంకా అతని దగ్గర అసలైన భారీ టార్చ్ ఉంది. సమయం చాలా తక్కువ ఉంది. అసలైన దొంగ ఫెర్రీ మీద వెళ్లబోతున్నాడు. మేహుల్ ఇంకా జాక్ టెర్మినల్ వైపుగా వెళతారు. దొంగకి తెలుసు ఐలాండ్ లాక్డౌన్ లో ఉందని, అందుకని అతను ఆఖరి ఫెర్రీలో వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. హోల్డ్ పొజిషన్స్. మేహుల్, అక్కడ చాలా మంది ఉన్నారు. మనం అసలు దొంగని ఎలా పట్టుకోగలం? అతను ఖచ్చితంగా టార్చ్ని ఒక పెద్ద బ్యాగ్లో దాచి ఉండొచ్చు. జాక్, అసలైన రెప్లికా టార్చ్ చాలా బరువైంది. దొంగ ఎంత ప్రయత్నించినా అతను దాని బరువుని దాచలేడు. మనం కేవలం జనాల బాడీ లాంగ్వేజ్ మీద దృష్టి పెట్టాలి. లాజికల్ ఆర్మీ, చివరి అవకాశం. ఈ 3 వ్యక్తుల్ని సరిగ్గా చూడండి. అసలైన గోల్డెన్ టార్చ్ ఎవరి దగ్గర ఉంది? ఎవరు వాళ్ళు? బరువు ఎత్తడంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చూడు సస్పెక్ట్ జెడ్ ని. అతని బ్యాగ్ ఎంతో బరువుగా ఉంది. అతని బాడీ అంతా ఒక వైపుకి వంగిపోయింది. ఇంత బరువు కేవలం అసలైన గోల్డెన్ రెప్లికా టార్చ్ దే ఉంటుంది. ఇతనే మన అసలైన మాస్టర్ మైండ్. మేహుల్ మాస్టర్ మైండ్ ని పట్టేసుకున్నాడు. జాక్ వెంటనే సస్పెక్ట్ ని బంధిస్తాడు. మేహుల్, మీరు న్యూయార్క్ మర్యాదను కాపాడారు. డిటెక్టివ్ ఐక్యూ సొసైటీ మీ లాజిక్ కి ఎప్పుడు ఫ్యాన్ గా ఉంటుంది. లాజిక్ కి అసలైన పవర్ జాక్.